So hello guys, welcome back to my channel. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇక్కడ చూడొచ్చు నా మెయిన్ అకౌంట్. సో నా మెయిన్ అకౌంట్ అనేది డిసేబుల్ అయిపోయింది అనమాట. 2 weeks అవుతుంది. సో ఫుల్ స్ట్రగుల్ అనమాట. మనం 4 years నుంచి కష్టపడ్డాం. అయితే అకౌంట్ అయితే పోయిందనమాట. ఫైనల్లీ రిపోర్ట్ అయితే కొట్టేసారు మన చూస్తే 16K ఫాలోవర్స్ ఉంటారు. సో నా అకౌంట్ ఎట్లా రికవరీ చేసుకుంటున్నా, అసలు ఏమవుతుంది నా అకౌంట్ తోటి, నేను ఏం చేస్తున్నా, అది మొత్తం స్క్రీన్ షాట్ అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్ టీమ్తో కూడా మాట్లాడాను అనమాట. మీకు ఇక్కడ కొన్ని ప్రూఫ్ చూపిస్తా, అసలు ఏమైందో మొత్తం చూడండి వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మన మెయిన్ అకౌంట్ వచ్చేసి. సో 4 years ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్తో ఈ అకౌంట్ అయితే ప్రజెంట్ 16K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఈ అకౌంట్ వచ్చేసి సడన్గా ఇట్లా డిజేబుల్ అవ్వడం అయితే అసలు చాలా ఇదే అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు రీల్స్ చూడండి, అప్పుడే మనకి ప్రజెంట్ 1 million వ్యూ అయిందనమాట రీసెంట్గానే. సో ఇంక అప్పుడే ఇట్లా మంచి క్లిక్ అవుతుంది అనుకున్నా, ఇంకా ఉంటుంది కదా బ్రో ఒకటేసారి క్లిక్ అవుతుంది సరే ఒకటేసారి ఫేమస్ అని. ఇంకా సడన్గా చూస్తే ఇట్లా సస్పెండ్ అయింది. ఫస్ట్ అది స్క్రీన్ షాట్ తీసుకోలే. సో సస్పెండ్ అయినాక ఇంకా అప్పీల్ చేసిన బ్రో ఒకటేసారి. అప్పీల్ చేసినా కూడా వర్కౌట్ కాలే. ఇంకా డైరెక్ట్ వచ్చేసింది ఇంకా మెసేజ్ డిసేబుల్డ్ అని. కథం ఇంకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇదేంది బ్రో ఒకటేసారి డిసేబుల్డ్ అయింది, ఇంత కష్టపడ్డాం సడన్గా డిసేబుల్ అయిందని అనుకున్నా. సో ఇది రాగానే ఇంకేం చేయాలో అస్సలు అర్థం కాలే. ఇంకా 2 weeks ఇంకా సైలెంట్ అయిపోయినా. ఇంకా సరే ఇట్లయితే కాని పని అని ఇంకా మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకొని డైరెక్ట్ ఇంకా మీటా సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఒక 700 పెట్టి స్టాండర్డ్ తీసుకొని ఇంకా చార్జ్ చేసిన డైరెక్ట్ ఏజెంట్ తోటి చేద్దామని. సో మీటా ఏమంటుందంటే, ఏజెంట్ ఇప్పుడే కాదు, వస్తాడు అని అంటారు. ఆడేమో ఏజెంట్ ఏమో వాడు అస్సలు రావట్లే. ఇంకా ఏంది బ్రో ఇంత ఫుల్ రిక్వెస్ట్ చేసిన, ఇంకా జస్ట్ ఒక 10 minutes, అసలు ఎంత మస్తు సేవ్ అయిపోయింది. ఒక 10 minutes మాట్లాడాలి, అది దాన్ని ఫుల్ రిక్వెస్ట్ చేసిన. ఆడిన వాళ్ళేమో పంపిస్తలే. సరే ఇట్లా కాదని మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ వేరే అకౌంట్ తీసుకొని మళ్ళీ ట్రై చేసిన. అందులో కూడా స్టాండర్డ్ మళ్ళీ మీటా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఇట్లయితే కాదని ఇంకా వెయిట్ చేసిన. అదేమో బ్యాక్ పోతుంటే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి డైరెక్ట్ విండో క్లోజ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఫస్ట్ నుంచి వెయిట్ చేసిన. ఒక 3-4 hours వెయిట్ చేసాగానే ఇంకా సడన్గా ఏజెంట్ అయితే జాయిన్ అవుతాడు అనమాట. సో వచ్చేసి ఏమంటాడంటే, ఒకసారి నీ అకౌంట్ అనేది మొత్తం వెరిఫై చూస్తా అసలు ఏం తప్పు చేసినావు, అసలు ఏంది నీ అకౌంట్ ఎట్లా స్టాండర్డ్ అన్ని రూల్స్ అన్ని పాటిస్తుందా లేదా అని. సరే అని అయిపోయినాక చాలాసేపు మళ్ళీ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 3-4 hours తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు. సరే అని ఇంకా మళ్ళీ వీళ్ళతో కూడా అట్లా మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఇంకా డైరెక్ట్ నీ అకౌంట్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు రాదు, నువ్వు మళ్ళీ అప్పీల్ చేయాలంటే. నేనన్నా అప్పీల్ చేయడానికి నాకు ఆప్షనే లేదు, ఎట్లా చేయాలంటే ఇంకా చెప్పారు వెయిట్ చేయాలి నువ్వు, ఇప్పుడైతే ప్రజెంట్ అకౌంట్ రాదు అది అని. సో బ్రో ఇంకా ఇదే అనమాట కాల్ లిస్ట్ అయితే. మనకైతే ఇంకా ఆ రోజు ఫుల్ మాట్లాడినాక లాస్ట్కి రిక్వెస్ట్ చేసిన, ఇట్లా కాల్ అయితే ప్రజెంట్ కాల్ చేయండి, ఫుల్ ఇట్లా డైరెక్ట్ మాట్లాడాలి, చాటింగ్లో అవుతారా అదంటే. సరే ఇంకా కాల్ చేశారు, ఇంకా మాట్లాడిన పక్క అయితే అప్పీల్ చేయాలి, లేకపోతే నీ అకౌంట్ రాదు అది అని. సో ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది అకౌంట్ రికవరీ ప్రాసెస్ అయితే. చూస్తా ఇంకా ముందు ఎంతవరకు అవుతుందో, కానీ అకౌంట్ అయితే పక్కా రికవరీ అయితే చేస్తారు. ఇదనమాట ఇన్స్టాగ్రామ్ తోటి అయితే ఇట్లా అవుతుంది. సో ఇంకా ముందు చూద్దాం, మీకైతే అప్డేట్ ఇస్తుంటా. అసలు నా అకౌంట్ వస్తుందో లేదో మీరు కూడా ఒకసారి చూడండి, ఒకసారి ఇట్లా చేస్తున్నా మొత్తం ప్రాసెస్ ఏంది. సో లెట్స్ హోప్ వెల్. సో గైస్ ఇదే అనమాట మన వీడియో, ఫస్ట్ వీడియో అనమాట వాయిస్ తోటి ఇట్లా చేయడం మొత్తం. సో సపోర్ట్ చేయండి గైస్. బాయ్.